హలో, నేను మీ అనుకిరణ్ని. నేనైతే 500 గ్రాముల చికెన్ తీసుకొని ఇట్లా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఉడకబెట్టేసుకున్నానండి. తర్వాత బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత 2 పచ్చిమిర్చి మధ్యలోకి సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అనేది కూడా వేసుకున్నానండి. ఇది నా స్టైల్లో నేను చేసే చికెన్ కర్రీ. చాలామంది అంటే అడుగుతున్నారని పెడుతున్నా చూడండి. చాలామంది మళ్ళీ అంటారేమో. మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారండి రాని వాళ్ళు. అందుకని ఇట్లా ఉన్నప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇట్లా వచ్చేస్తాయి కదా. తర్వాత నేను కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు ఇప్పుడు వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆనియన్స్కి, పచ్చిమిర్చికి పడుతుంది. తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఈ బిర్యానీలోకి. దీంట్లోనే అల్లం తెల్లగడ్డ, చెక్క మొగ్గ, అలాగే ఎండు కొబ్బరి, నెక్స్ట్ వచ్చి జీడిపప్పు, ఇవన్నీ మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకుంటున్నానండి. 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ స్పైసెస్ చూసుకొని ఎంత వేసుకోవాలి ఏంటి అనేది చూసుకొని వేసుకోండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి, ఆనియన్స్ కట్టే విధంగా. అలాగే ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ అనేది ఉంది కదండి, ఆ చికెన్ కూడా ఈ మసాలాలలో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్ ఈ విధంగా నేను 2 విజిల్స్ వచ్చేందుకు ఉడకబెట్టుకున్నాను. ఆ చికెన్ని మసాలాలో వేసుకొని ఆ మసాలా ఏదైతే ఉందో ప్రతి ఒక్క పీస్కి, అంటే ప్రతి ఒక్క ముక్కకి పట్టే విధంగా కింద నుంచి కలుపుకోండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే ముక్క అనేది విరగదు, పీస్ అవ్వదు. ప్రతి ఒక్క ముక్కకి మసాలా అనేది ప్రాపర్గా పడుతుంది అనమాట. చూసారా, నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకోండి. ఇలా చేసేటప్పుడు గ్యాస్ అనేది మీడియం సైజులో పెట్టుకోండి, అంటే సిమ్లో పెట్టుకోండి. కింద ఇది మాడిపోతుంది కాబట్టి. సరేనా, ఇలాగ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 సెకండ్స్ పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇప్పుడు ఏమైనా ఉప్పు కారాలు కావాలంటే ఇప్పుడే వేసేసుకోండి, లేదంటే మళ్ళీ కొంచెం సేపు తర్వాత కూడా వేసుకోవచ్చు. తర్వాత నేనైతే ఒక 2 స్పూన్స్, అంటే మీ స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు వాళ్ళు తినే దాన్ని బట్టి వేసుకోండి. 2 స్పూన్స్ ఇట్లా వేసుకొని మొత్తం కలిపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. తర్వాత నేను చికెన్ ఉడకబెట్టేటప్పుడు కొన్ని వాటర్ అనేది తీసుకోవాలి కదా, ఆ వాటర్ని అయితే నేను తర్వాత ఇందులో వేస్తాను. టమోటా కూడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే పులుపు అనేది వస్తుంది, ముక్కని స్పైసెస్ ఉండదు. టమోటా కూడా స్మాష్ చేసుకొని వేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా వేసుకోండి. అలాగే నేను చికెన్ని ఇందాక చెప్పాను కదా, అదే వాటర్ పోస్తున్నానండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఈ వాటరే మీరు పోసుకోండి. నచ్చితే పోసుకోండి, లేదంటే వేరే వాటర్ పోసుకోండి. నాకైతే బాగుంటుంది, నేను పోసుకుంటున్నాను. చూసారా, ఇలా పోసుకొని ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకోండి. మీకు సరిపడినాయి ఓకే అని అనుకుంటే ఓకే, వదిలేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ సరిపోకుండా ఉంటే కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ముందుగానే ఇంట్లో కొంచెం పౌడర్స్ అనేది తయారు చేసుకుంటాను. ధనియా, జీలకర్ర పౌడర్, అట్లాగే లాస్ట్లో అది వేసుకోవాలండి. నాకైతే ఇంకా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు గ్రేవీ కావాలంటే ఇట్లాగే పెట్టుకోండి ఈ కంటెస్టెన్సీలోనే. లేదు వద్దు అని అనుకుంటే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఉప్పు అనేది వేసుకోండి. నాకైతే కొంచెం తక్కువ ఉంది, అందుకని నేను ఉప్పు అనేది కొంచెం వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇట్లా కొత్త ఉంటుంది కదా, ఈ స్టేజ్కి వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకోండి. నాకైతే గ్రేవీ అయితే బాగా వచ్చిందండి. మీరే చూస్తున్నారు కదా ఎలా వచ్చింది అంటే, ముక్క కూడా ప్రాపర్గా బాయిల్ అయింది. చూసారు కదా, అందుకే నేను కింద నుంచి అది కలపండి అని చెప్పడానికి. కింద నుంచి కలిపితే ముక్క అనేది మనకి పురిగిపోతుంది. ఇంకొకటి ప్రతిదానికి పడుతుందన్నమాట. ఇలాగా ప్రాపర్గా కుక్ చేసుకోండి. తర్వాత ఇంతేనండి. లాస్ట్లో నేను వేయించిన జీలకర్ర పౌడర్ వేసి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.